52వ కీర్తన 8వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. కీర్తన 52వ కీర్తన 8వ వచనాన్ని మరో పర్యాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరోసారి చదువుకున్న 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ మాటను ఎవరు పలుకుతున్నారు? ఈ మాటను ఎవరు సంబోధిస్తున్నారు అన్నది ప్రాముఖ్యమైన విషయం. బహుశా మీకు తెలిసి ఎవరు అంటున్నారు ఈ మాట? మీరందరికీ తెలుసు. సంవత్సరాలలో రాయబడింది. ఈ కీర్తన ఎవరు రాశారు, ఎలాంటి సమయంలో రాశారో ఒకసారి చదువుతున్నాం. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన సంవత్సరాలంటే కనబడాడు. ఎదోమీయుడైన ఎదోమీయుడైన దోయేగు సౌలునకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఈ కీర్తన ఆ సమయంలో రాసినట్టుగా ఈ వచనములో రాయబడింది. ఈ మాటను పలుకుతున్నది ఎవరంటే దావీదు మహారాజు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని చేత ఏర్పరచబడిన ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నానంటే పచ్చని ఒలీవ చెట్టు అన్నాడు. ఈ పచ్చని ఒలీవ చెట్టునే ఈయన ఎందుకు కోరుకోవాలి? ఇంకా వేరే చెట్లు ఏమి లేవా అన్నది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. కానీ వాటిని కోరుకోరు. ఏదేమి చెట్లు ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్ష చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఉంది, దేవదారు వృక్షం ఉంది, లెబానోను అనేటువంటి వృక్షం ఉంది, మస్తకి వృక్షం అన్నది ఉంది. ఈ రీతిగా విలువైన చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లను ఈయన ఉపయోగించడం లేదు. ఈ చెట్లను మాత్రమే ఎందుకు ఉపయోగించాడు? ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంది? ఆ చెట్టును ఎందుకు ఈయన కోరుతున్నాడు అన్నది ప్రాముఖ్యమైన విషయం. అందుకు ఇలా అన్నమాట ఈ 8వ వచనములో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఎక్కడున్నాడంటే దేవుని మందిరములో అని అంటారు. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ ఒలీవ చెట్టు అన్న మొక్క తీసుకొచ్చి నాటితే 5 సంవత్సరాల వరకు పెరగదంట. చరిత్రలో ఇజ్రాయేలు దేశంలో చూస్తే ప్రతి ఇంటి ముందు ఈ ఒలీవ చెట్టు ఉంటుంది. ఇజ్రాయేలు దేశం 5 సంవత్సరాల తర్వాత అది పెరిగి పెద్దగా ఉంటుంది. ఇది నల్లగా ఉంటుందని, దీని కాయ నేరేడు కాయలాగా ఉంటుందని చరిత్రలో రాశారు. ఈ ఒలీవ చెట్టును ఇలా ఎందుకు ఎన్నుకున్నాడు అన్నది మనం చూస్తే, ఉదాహరణకు ఓ రాజు ఒక గార్డెన్ పెట్టాడు, ఒక తోట. ఆ తోట
వేసిన కొన్ని దినములకు మళ్ళీ ఆ తోట దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని ఎండిపోయినాయి. మొదటిగా ఆ తోట దగ్గరకు వచ్చి ఆ గేటు దగ్గర చూస్తే రవి చెట్టు ఉన్నదంట. ఆ చెట్టు దగ్గర చూస్తే అది వాస్తవం ఎండిపోయింది. ఎందుకు నువ్వు ఎండిపోయినావంటే నేను విస్తరించలేను, నా పరిస్థితి ఇలా ఉందని అది ఒక సాధ్యత. ఆ కొబ్బరి చెట్టు లాగా నేను చక్కగా పెరగలేను అన్నారు. మళ్ళీ ఆ రోజు వచ్చి కొబ్బరి చెట్టు దగ్గరకు వస్తే ఆ కొబ్బరి చెట్టు అన్నదంట, నేను ద్రాక్ష చెట్టు లేక ఫలాన్ని ఇయ్యలేకపోతున్నాను ఇయ్యగాని ఆ కొబ్బరి చెట్టు అన్నారు. మళ్ళీ ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళితే ఆ ద్రాక్ష చెట్టు అన్నదంట, ఏమన్నది, ఆ బంతి పూల చెట్టు లాగా నేను పుష్పాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఆ చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టు చెప్పినటువంటి మాట ఏంటంటే, సన్నజాజి చెట్టు లాగా నేను లేను, సువాసన కలిగినటువంటి పూలుగా నేను లేను కనుక అందుకే నేను కూడా చెట్టిపోయినాను అన్న. ఆ రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడంట, ఆ సన్నజాజి చెట్టు దగ్గర. ఆ చెట్టు అన్నదంట, నాకు నేనుగా ఉన్నాను, నాకు నేనుగా ఫలించినాను, నాకు నేనుగా సువాసన ఇస్తున్నాను అన్నాడు. అందును బట్టి ఈ యొక్క కథల అర్థం ఏంటంటే, మనకు మనముగా దేవుడిలో ఫలించాలి. నీరు ఉన్నా లేకపోయినా, ఎండిపోయినా, ఏ విధంగా ఆ సన్నజాజి చెట్టు తనకు తానుగా ఫలించి పచ్చగా ఉందో అన్ని ఎండిపోయి ఆ రీతిగా మనకు మనముగా ఫలించేటువంటి వారుగా ఉండాలని ఆ యొక్క కథ యొక్క సాధన. ఏది ఏమైనప్పటికీ ఈ రాజు అయినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటనగా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని. ఈ ఒలివ చెట్టును ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో, ఈ చెట్టును ఎందుకు ఆయన కోరుకున్నాడో ఒకసారి మనం గమనించవలసిన వారమే. 128వ కీర్తన 3వ వచనంలో మరోసారి ఈ చెట్టు గురించి రాయబడి ఉంది. 128వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ లోబిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండునని మరోసారి కనబడుతుంది. ఈ ఒలివ మొక్కలు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాదు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాడట, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు అని ఆయన రాస్తాడు. నీవు నీవు ఎలా ఉన్నావు తర్వాత పరీక్షించుకో, నీ అంతరాత్మను దేవునిలో సరి చేసుకో. భక్తుడు దావీదు మహారాజు ఈ మాట పలికాడంటే సామాన్యుడు కాదు. యెరూషలేము దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆయన, మొట్టమొదటి రాజు సౌలు అయితే, సౌలు తర్వాత ఎన్నిక చేయబడిన వ్యక్తి 8 మంది కుమారులలో ఈయన ఎన్నిక చేయబడినటువంటి దావీదు మహారాజు గారు ఈ మాట పలికాడంటే, ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం వాక్యానుసారంగా విన్న తర్వాత నీవు నేను ఎలా ఉన్నామో అన్నది మనం పరిశీలించుకోవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్య ఉద్దేశమై మరోసారి చదువుకున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈ ఒలివ చెట్టు పచ్చగా ఉంటది. ఈ ఒలివ చెట్టుకు పచ్చదనం అన్నది ప్రాముఖ్యత కలిగి ఉంది. నేను కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి,
దేవుడు మొట్టమొదటిగా పెట్టే పేరు ఏదంటే పచ్చదనం. ఇక్కడ వ్రాయబడిన మాట నాకు నేనుగా పెట్టడం లేదు కానీ 16వ వచనంలో అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు. ఎలాంటి చెట్టు అంటే చెట్టు పచ్చని ఒలివ చెట్టు. దీనికి మరణం ఉండదు, ఇది నిరంతరం జీవిస్తుంది, ఇది దేవుని సన్నిధిలో ఉంది. ఈ ఒలివ చెట్టు అన్నది అంత ప్రాముఖ్యత కలిగి ఉంది, పచ్చగా ఉంది. ఒకవేళ తల్లి వేరు చనిపోయిన పక్కన వేరు పుట్టి మళ్ళీ ఆ పచ్చదనాన్ని తీసుకొస్తుంది. అదే కాడలో ఉండి మరో చోట జన్మిస్తుంది, అది మరో చోట ఫలిస్తుంది. అందుకే పచ్చగా ఉంది ఈ ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టునే ఈ దావీదు గారు కోరుకున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. అందుకే పచ్చగా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని చదవాలి, సంఘంలో పాల్గొనాలి, సంఘ ప్రార్థనలో పాల్గొనాలి, సంఘ కార్యక్రమంలో ఉండాలి. అప్పుడే నువ్వు పచ్చగా ఉంటావు. ఆ సన్నజాతి చెట్టు ఏ విధంగా అయితే నాకు నేనుగా ఫలిస్తున్నాను, నాకు నేనుగా పుష్పిస్తున్నాను అన్నట్టుగా నీకు నీవుగా సంఘంలో ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. నాకేమి లేని ఇక వాళ్ళే ప్రార్థన చేస్తారా, ఇక వాళ్ళే పాగపడతారా. ఇక దావీదు భక్తుడు అన్నమాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడ ప్రార్థన జరిగినా ఆ ప్రార్థనలో ఉండాలి. అప్పుడే విశ్వాసి, అప్పుడే నువ్వు పచ్చదనం. దేవుడు పెట్టే పేరు ఏదంటే పచ్చని ఒలివ చెట్టు అని దేవుడు పేరు పెట్టాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా రాయించిన మాట. అందుకే దావీదు భక్తుడు కోరుతున్న మాట ఏమంటే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానన్న. రెండవదిగా చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో మనందరికీ తెలుసు జల ప్రళయం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 8వ వచనం 11వ వచనానికి ఆదికాండం 8వ వచనం 11వ వచనానికి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. ఆదికాండము 8వ వచనం 11వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. సాయంకాలమున అది ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిందని నోవహు నాకు తెలిపాను. ఈ 11వ వచనంలో సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఈ ఒలివ ఆకు జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయంలో అన్ని మునిగిపోయింది. మనుషులు, పశువులు, జంతువులు, చెట్లు అన్ని చనిపోయినాయి. కానీ ఒలివ చెట్టు మాత్రము ఈ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యమై ఉంది ఇక్కడ అంటే ఆయుస్సుకు సాదృశ్యమై ఉంది, బ్రతకడానికి సాదృశ్యమై ఉంది. నువ్వు బ్రతకాలంటే దేవుని సన్నిధికి రా. నీ కష్టాలు పోవాలంటే, నీ బాధలు పోవాలంటే, నీ రోగాలు పోవాలంటే 40 దినములు రాత్రి పగలు ప్రచండ వర్షం కురిసినప్పటికీ, మనుషులు, జంతువులు అన్ని నాశనమైనప్పటికీ ఈ ఒలివ చెట్టు మాత్రము పచ్చగా కనబడుతుంది. బైబిల్ చదువు. ఈ ఒలివ చెట్టు కనబడుతుంది. అప్పుడు ఆ ఉంచబడిన ఒలివ చెట్టును తీసుకున్నాను. దీని యొక్క అర్థం ఏంటంటే ఆయుస్సు పొడిగించబడింది. నీవు దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, రెండవదిగా నీ ఆయుస్సు పొడిగించబడుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు క్రమం తప్పకుండా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తుంటే, అందుకే భక్తుడైన దావీదు కోరుకున్న మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే పచ్చని ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టే పచ్చగా ఉంది. మొదటిగా. రెండవది ఆయుస్సును కలుగజేస్తా ఉంది. బ్రతకాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యంతో పాటు ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు సంఘంలో ఉండాలి. సంఘంతో పాటు సహవాసంలో ఉండాలి. ఈ రీతిగా ఉంటే ఆయుష్ ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఉద్దేశం.
చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఉంచబడిన ఒలీవ చెట్లు ఆవుషకు. మూడవదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 9వ వచనాన్ని చదువుతుంది. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథము 9వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ వచనము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేవుని వలన దేని వలన నరులు సన్మానించిదిరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. కొన్ని చెట్లు వచ్చి ఈ ఒలివ చెట్టుని అడిగిన మాస్టర్ మీద నువ్వు రాజుగా ఉన్నా అంటే ఈ ఒలివ చెట్టు అన్న మాట మీలో జ్ఞానం ఉంటే ఇక్కడే రాయబడింది. ఓ మాట రాయబడింది, ప్రాముఖ్యమైన మాట. ఈ ఒలివ చెట్టు అన్న మాట ఏమని రాయబడిందంటే మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడగగా ఒలివ చెట్టు ఏమన్నదంటే దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో అని రాయబడింది. మానవులు సన్మానించబడుతున్నారంట. దేని చేత? ఒలివ చెట్టు చేత. ఎలా సన్మానించబడుతున్నారంటే అభిషేకించబడుతున్నారు. ఈ తైలము లేనిది అభిషేకము జరగదు, ఈ నూనె లేనిది సన్మానం జరగదు. నేను దేవునికి నరులకును మధ్య ఉన్నాను, నేను అటు ఇటు తిరగడానికి నేను రాను, నేను దేవుడితో ఉన్నాను అని ఒలివ చెట్టు అంటుంది. నా సొంత మాటగా దేవుడి యొక్క వాక్యాలు మనం గమనించినట్లయితే అందుకే దావీదు గారు, భక్తుడు దావీదు మహారాజు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని కోరుతున్నాను. ఈ ఒలివ చెట్టు దేవునికి మనుషులకు మధ్యలో ఉండి సన్మానిస్తుంది. ఈ నూనె చేత అభిషేకిస్తున్నారు. ఈ నూనె లేనిది ఏది జరగనట్టుగా మనం చూడగలం. అంత ప్రాముఖ్యమైనది ఒలివ చెట్టు. ఇప్పుడు ఏం చెప్పుకున్నా? మొట్టమొదటి ఒలివ చెట్టు ఎలా ఉందంట? పచ్చగా ఉంది. రెండవది ఒలివ చెట్టు ఔషధిస్తుంది. మూడవది మనుషులను ఏం చేస్తుంది? దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉంది, సన్మానిస్తుంది. అందును బట్టి భక్తుడైన దావీదు గారు కోరుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఈ మూడవదిగా ఈ చెట్టు ఏమై ఉందంటే సన్మానిస్తుంది, దేవునికి మనుషులకు మధ్య ఉంది. అందును బట్టి దావీదు గారు ఆ ఒలివ చెట్టును మరి మనం ఎలా ఉన్నా విశ్వాసాలను చూసి విశ్వాసులుగా ఉన్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇష్టమైన వారికి వందనాలు చెప్పుకుంటారు, బాగా డబ్బున్న వారికి వందనాలు చెప్పుకుంటారు, అందంగా కనబడే వారికి వందనాలు చెప్పుకుంటారు, ఎన్నో రకాలుగా ఉంది. అలా కాదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రార్థించే నీవు, అతడు త్రాగుబోతు గాని, డ్రింకర్ గాని, దొంగ గాని, వ్యభిచారి గాని, నీవు వందనాలు చెల్లిస్తే అతని మనస్సు మారిపోతుంది. అతడే తనలో తాను ఆలోచిస్తాడు, నాక వీళ్ళు వందనాలు తెలియజేసేది. మధ్యవర్తిగా ఉండాలి. క్రీస్తుకు మనము విశ్వాసులకు, ఆ చెప్పేటువంటి వ్యక్తులకు మధ్యవర్తిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం చేశారు. ఈ రీతిగా ఒలివ చెట్టును భక్తుడైన దావీదు గారు కోరుకున్నాడు. మరి నేను ఎలాగున్నామో మనం గమనించవలసిన వారమై. నాలుగవదిగా చూస్తే హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం, పేజీ నంబరు 751.
అతని కొమ్మలు హోసేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో